ఫ్రెండ్స్, నేను డాక్టర్ జయంతి, గైనకలాజిస్ట్, జేఎస్ హాస్పిటల్స్, వనస్థలిపురం, హైదరాబాద్. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ మా దగ్గరకు వచ్చేవాళ్ళు, మేడం ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మంచిదా కాదా, మా మదర్, మా అత్తగారు, మా అమ్మమ్మలు అందరు ఇవన్నీ మా కాలంలో ఇవన్నీ అవ్వలేదు, మీకెందుకు ఇన్ని స్కానింగ్స్ చేస్తున్నారు, అవి చేయించుకుంటే మంచిది కాదు అని చాలామంది చెప్తూ ఉంటారు. సో మనకి అల్ట్రాసౌండ్ అంటే పేరులోనే ఉంది. అల్ట్రాసౌండ్ చాలా లైట్గా, అంటే అల్ట్రా అంటే చాలా చిన్న సౌండ్ వేవ్స్ అన్నమాట. ఈ మెషిన్ త్రూ నుంచి మనకి ప్రోబ్లోంచి, దీన్ని ప్రోబ్ అంటాం, ఈ ప్రోబ్ మనకి ఎప్పుడైతే మనకు ప్రెగ్నెంట్ లేడీ పొట్ట మీద పెట్టడం జరుగుతుందో, ఈ సౌండ్ వేవ్స్ మనకి పొట్ట నుంచి బేబీకి వెళ్ళి, బేబీ నుంచి వేవ్స్ మళ్ళీ హిట్ అయ్యి, ఈ ప్రోబ్ నుంచి ఆ సౌండ్ వేవ్స్, హిట్ అయిన సౌండ్ వేవ్స్ ఈ మానిటర్ మీదకి మనకి పిక్చర్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ వల్ల మనకి బేబీ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. సో మనకి బేబీ గ్రోత్ ఎలా ఉంది, నెల కరెక్ట్గా గ్రోత్ అవుతుందా లేదా, లేకపోతే బేబీ సింగిల్ బేబీ ఉందా, లేకపోతే ట్విన్స్ ఉన్నారా, ట్రిప్లెట్స్ ఉన్నారా, ఈ సంగతి కూడా తెలుస్తుంది. అండ్ బేబీ చుట్టూన్న ఉమ్మనీరు ఎంత కరెక్ట్గా ఉందా లేదా, ప్రతి వారం ఎంత ప్రొడ్యూస్ చేయాలో అంత అవుతుందా లేదా, అండ్ బేబీకి సంబంధించిన అంటే మనకి బ్లడ్ ఫ్లోస్ ఉంటాయి, ఆ బ్లడ్ ఫ్లోస్ కరెక్ట్గా అవుతున్నాయా లేదా, అండ్ మాయ పొజిషన్, ఒక్కొక్కసారి మనకి గర్భసంచి కింద భాగంలో ఉండడం చాలా డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. ఇలాంటి కండిషన్స్ తెలుసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ బేబీ హార్ట్ బీట్ చక్కగా ఉందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా, అండ్ దీనివల్ల ఏంటంటే బేబీ గ్రోత్ని మనం ట్రాక్ చేయొచ్చు, అండ్ ఒక సేఫ్ డెలివరీ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి డేటింగ్ కూడా వస్తుంది. డేట్ మనకి ఫలానా డేట్, కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి పీరియడ్స్ ఎప్పుడు ఆగిపోయాయి, ఎప్పుడు మనకి లాస్ట్ పీరియడ్ అయిపోయింది, దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ ట్రాక్ చేయడం అవ్వదు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల. సో వాళ్ళలో ఏంటంటే మనం ఈ స్కాన్ మెషిన్లో మనకి బేబీ గ్రోత్ని బట్టి ఒక స్కాన్ అనేది ఒక డెలివరీ డేట్ ఇచ్చేస్తుంది. ఆ డెలివరీ డేట్ బట్టి మదర్ని సేఫ్గా డెలివరీ చేయొచ్చు. అండ్ మనకి ప్రెగ్నెన్సీ మొత్తంలో 3 నుంచి 4 స్కానింగ్స్ మాత్రమే చేసుకోవచ్చు. అంతకు మించి ఇంకేమన్నా మనకి హై రిస్క్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చేస్తాం ప్రెగ్నెన్సీ స్కాన్స్. సో మనకి ఫస్ట్ స్కాన్స్ వచ్చేసి మనకి డేటింగ్ స్కాన్ అంటాం. అంటే మనకి వయబిలిటీ స్కాన్ ఆర్ డేటింగ్ స్కాన్, అంటే హార్ట్ బీట్ చక్కగా ఉందా అండ్ డెలివరీ డేట్ కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకునే ఒక స్కాన్. అండ్ 11 to 12 వీక్స్కి ఎన్టీ స్కాన్ చేయడం జరుగుతుంది. దానిలో అవలక్షణాలు ఏమైనా ఉన్నాయో తెలుస్తూ ఉంటుంది. అండ్ 5th మంత్ ఎండింగ్లో వచ్చేసి మనకి 19 to 23 వీక్స్కి టిఫా స్కాన్ జరుగుతుంది. అండ్ లాస్ట్ స్కాన్ వచ్చేసి మనకి గ్రోత్ స్కాన్ ఒకటి చేస్తూ ఉంటాం 32 వీక్స్కి. సో ఇంకా కనుక డేటింగ్ లాస్ట్లో డెలివరీ టైం కల్లా ముందు కూడా మనం ఒక స్కాన్ చేసుకోగలిగితే మనకి బేబీ పొజిషన్ కానీ, బేబీ మన ఉమ్మునీరు కరెక్ట్గా ఉందా, దీన్ని బట్టి నార్మల్ డెలివరీ చేయాలా లేకపోతే సిజేరియన్ డెలివరీ చేయాలనే డెసిషన్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ప్రెగ్నెంట్ లేడీస్కి అల్ట్రాసౌండ్ స్కానింగ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా, దాని సేఫ్టీ ఏంటో తెలుసుకున్నాం కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.